హలో, వెల్కమ్ టు 24 ట్రిక్స్ విద్యాలయం. ఈరోజు ఈ వీడియోలో పంచాయతీరాజ్ సంస్థలు సంబంధించి ఏ భాగం మరియు ఏ ఆర్టికల్ అనేది ఏ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ట్రిక్స్ అండ్ కోడ్స్ రూపంలో గుర్తుపెట్టుకునే విధంగా వీడియోలు చేయడం జరుగుతుంది. ఒకసారి ఛానల్ పేజ్కి వెళ్ళి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వచ్చేసి పంచాయతీరాజ్ సంస్థలు సంబంధించిన భాగం ఆర్టికల్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. 9వ భాగంలో 243A నుండి 243O వరకు పంచాయతీ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరణ పొందుపరచడం జరిగింది. గుర్తుంచుకునే విధానం చూద్దాం. పంచాయతీలు 9వ భాగం కాబట్టి ఆర్టికల్ 9తో సంబంధం ఉన్న అంకెలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీరాజ్ అంటే 9వ భాగంలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన నిబంధనలు ఉంటాయి. పంచాయతీరాజ్ ఆర్టికల్ 243A నుండి 243O వరకు 243లోని అన్ని అంకెలను కలిపితే 9 వస్తుంది. 9వ భాగం కాబట్టి ఇక్కడ కూడా 9 వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఓ అంటే 0 అనుకున్నట్లయితే డిజిటల్ సమ్లో 0 అన్న 9 అన్న ఒకటే, అంటే దాదాపు సమానం డిజిటల్ సమ్లో. కాబట్టి ఓ అంటే 9 అని గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా పంచాయతీరాజ్ ఆర్టికల్ 243A నుండి 243O వరకు అని గుర్తుంటుంది. ఫైనల్గా పంచాయతీరాజ్ సంస్థలు 9వ భాగం అని గుర్తుపెట్టుకుంటే పంచాయతీరాజ్ ఆర్టికల్ 243A నుండి 243O వరకు అని చాలా సింపుల్గా గుర్తుంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ నోట్ ఏమిటంటే పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన షెడ్యూల్ 11 అని గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన భాగం అయితే 9వ భాగం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం ఈ ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి.